హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. ఈ వీడియోలో మానవ సంక్షేమంలో మొక్కలు సూక్ష్మజీవులు పార్ట్ 3 వీడియో అనమాట. ఈ వీడియోలో మనం మొక్కల ప్రజనన కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజననం ద్వారా ఒక కొత్త పంట రకాన్ని ప్రజననం ద్వారా పెంపొందించాలనుకుంటున్నప్పుడు పాటించాల్సిన ఒక ముఖ్యమైన దశలను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. మొక్కల ప్రజనన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలలోనూ వాణిజ్య పరిశ్రమలలోనూ ఒకే పద్ధతి ప్రకారం జరుపుతారన్నమాట. మొక్కల యొక్క ప్రజనన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థల్లోనూ వాణిజ్య పరిశ్రమల్లోనూ ఒకే పద్ధతి ప్రకారం జరుపుతారు. జన్యుపరంగా ఒక కొత్త పంట రకాన్ని ప్రజననం ద్వారా పెంపొందించడంలో ముఖ్యమైన దశలు. జన్యుపరంగా ఒక కొత్త పంటని ప్రజననం ద్వారా పెంపొందించాలి. అటువంటప్పుడు కొన్ని దశలను ఫాలో అవుతాం. ఆ దశలు ఏంటి? వైవిధ్యశీలత సేకరణ, కలెక్షన్ ఆఫ్ వేరియబిలిటీ మొదటి దశ. రెండవ దశ ఏంటి? విశ్లేషణ, జనకుల ఎంపిక, ఎవల్యూషన్ అండ్ సెలక్షన్ ఆఫ్ పేరెంట్స్. మూడవ దశ ఎంపిక చేసిన జనకుల మధ్య సంకరణం జరుపుతాం. నాలుగవ దశ వరణము మేలైన పునఃసంయోజకాలను పరీక్షించడం. ఐదవ దశ పరీక్షించడం, విడుదల, కొత్త సాగు రకాల వ్యాపారీకరణ. ఈ 5 దశలను ఒక కొత్త పంటని మనం ప్రజననం ద్వారా పెంపొందించాలనుకుంటున్నప్పుడు ఈ 5 దశలు పాటిస్తాం అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలలోనూ వాణిజ్య సంస్థలలోనూ ఒకే పద్ధతి పాటిస్తారన్నమాట. ప్రజన కార్యక్రమాలు చేయడానికి ఒకే పద్ధతిని పాటిస్తారు. వైవిధ్యశీలత సేకరణ మొదటి దశ. ఈ దశలో ఏ ప్రజనన కార్యక్రమంలోనైనా జన్యు వైవిధ్యశీలత అనేది మూలాధారం. సాధారణంగా సస్య మొక్కలకి ముందు నుంచి ఉన్న వన్య సంబంధికుల నుంచి జన్యు వైవిధ్యశీలత లభిస్తుంది. ఈ వైవిధ్యశీలత అంటే జన్యువుల్లో డిఫరెంట్ జన్యువులు కలిగి ఉండడాన్ని జన్యు వైవిధ్యశీలత అంటాం. సాధారణంగా ఈ సస్య మొక్కలకి ఈ జన్యు వైవిధ్యశీలత అనేది ఎలా వస్తుంది? రకరకాల జన్యువులు, ఆ సస్య మొక్కల్లో ఉండే రకరకాల జన్యువులు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? అవి ఈ సస్య మొక్కలకి ముందు నుంచి ఉన్న వన్య సంబంధికుల నుంచి జన్యు వైవిధ్యశీలత లభిస్తుంది. సస్య మొక్కలకి ముందు నుంచి ఉన్న వన్య సంబంధికుల నుంచి జన్యు వైవిధ్యశీలత లభిస్తుంది. వివిధ వన్య రకాలను, జంతువులను, వాటి ద్వారా సాగు చేసే సంబంధికులను సేకరించడం, భద్రపరచడం, తర్వాత వాటిని లక్షణాల దృష్టితో పరీక్షిస్తారు. ఫస్ట్ వివిధ వన్య రకాలను, జాతులను, వాటి ద్వారా సాగు చేసే సంబంధికులని సేకరిస్తారనమాట. సేకరించి మరలా వాటిని భద్రపరుస్తారు. తర్వాత వాటిని లక్షణాల దృష్టితోటి పరీక్షిస్తారు. భద్రపరచడం అనేది జనాభాలో ప్రకృతి పరంగా లభించే జన్యువులను చక్కటి రీతిలో గుర్తించి ఉపయోగించుకునేందుకు ముందుగా అవసరమయ్యే కార్యక్రమం కదా. మనకు కావలసిన జన్యువులని ముందుగానే గుర్తించి ఉపయోగించుకునేందుకు ముందుగా ఏం చేయాలి? వైవిధ్యశీలత సేకరణ అనేది చేయాలి. డిఫరెంట్ జన్యువులు, మనకు కావాల్సిన వన్య రకాలు, జాతులను సేకరించి వాటిని భద్రపరచడం అనేది ముందు ఫస్ట్ చేయవలసిన కార్యక్రమం అన్నమాట. ఎందుకు? మనకి జన్యువులను చక్కటి రీతిలో గుర్తించి ఉపయోగించుకునేందుకు ముందుగా అవసరమయ్యే కార్యక్రమం. ఈ మొత్తం సేకరణలో మొక్కలు లేదా విత్తనాలు, ఒక నమూనా సస్యంలోని వివిధ రకాల యుగ్మ వికల్పకాలకు సంబంధించిన అన్ని జన్యువులు ఉంటే దానిని బీజ పదార్థ సేకరణ అంటాం. ఈ మొత్తం సేకరణలో మొక్కలు లేదా విత్తనాలు సేకరించాం కదా, ఒక కొత్త రకం మొక్కలు కానీ ఆ విత్తనాలు కానీ సేకరించాం కదా. ఒక నమూనా సస్యానికి సంబంధించి వివిధ రకాల యుగ్మ వికల్పకాలకు సంబంధించి నమూనా సస్యంలోని వివిధ రకాల యుగ్మ వికల్పకాలకు సంబంధించిన అన్ని జన్యువులు ఉంటే దానిని బీజ పదార్థ సేకరణ, జర్మ్ ప్లాజ్మ్ కలెక్షన్ అని అంటాం. వివిధ రకాల యుగ్మ వికల్పకాలకు సంబంధించిన అన్ని జన్యువులు ఉన్నాయనుకుంటే
శాంపిల్లో, అంటే మొక్క కానీ విత్తనంలో కానీ ఒక యుగ్మ వికల్పకానికి సంబంధించిన అన్ని జన్యువులు ఉంటే దాన్ని ఏమంటాము? బీజ పదార్థ సేకరణ, జెర్మోప్లాజం కలెక్షన్ అని అంటాం. రెండవ దశ ఏంటి? విశ్లేషణ, జనకుల ఎంపిక, ఎవల్యూషన్ అండ్ సెలక్షన్ ఆఫ్ పేరెంట్స్. ఈ బీజ పదార్థాన్ని సరి అయిన రీతిలో విశ్లేషించడం ద్వారా ఉపయోగకరమైన లక్షణాలు ఉన్న మొక్కలను గుర్తించవచ్చు. ఫస్ట్ ఏం చేసాము? ఈ బీజ పదార్థము సాగు చేసే సంబంధికులను సేకరించి భద్రపరిచాం కదా. ఈ బీజ పదార్థాన్ని సరి అయిన రీతిలో విశ్లేషించడం ద్వారా ఉపయోగకరమైన లక్షణాలు ఉన్న మొక్కల్ని గుర్తించవచ్చు. మనం ఉపయోగకరమైన లక్షణాలు ఉన్న మొక్కల్ని గుర్తించవచ్చు. ఇలా ఎంపిక చేసిన మొక్కలని వృద్ధి చేసి సంకరణ ప్రక్రియలో ఉపయోగిస్తారు. అవసరమైన చోట, సాధ్యమైన చోట శుద్ధ వంశ క్రమాల్ని సృష్టిస్తారు. ఇక్కడ ఈ జనకుల ఎంపిక చేసినప్పుడు కావలసిన ఉపయోగకరమైన లక్షణాలు ఉన్న మొక్కల్ని గుర్తించి ఇలా ఎంపిక చేసిన మొక్కల్ని మరలా వృద్ధి చేయాలి. వాటి సంఖ్యలో వృద్ధి చేయాలి. వృద్ధి చేసిన తర్వాత ఈ సంకలన ప్రక్రియలో ఉపయోగిస్తారనమాట. అవసరమైన చోట, సాధ్యమైన చోట శుద్ధ వంశ క్రమాల్ని సృష్టిస్తారు. అంటే అదే పోలికలు ఉన్న మరొక మొక్కల్ని సృష్టిస్తారనమాట. శుద్ధ వంశ క్రమాలని అంటే ఈ లక్షణాలు ఉన్న మొక్కల్ని ఇంకొన్ని మొక్కల్ని సృష్టిస్తారు. శుద్ధ వంశ క్రమాల్ని సృష్టిస్తారు. ఆ తర్వాత చేస్తారన్నమాట సంకరణం అనేది. మూడవ దశ ఏంటి? ఎంపిక చేసిన జనకుల మధ్య సంకరణం. ఎంపిక చేసిన జనకుల మధ్య సంకరణం జరుపుతారు మూడవ దశలో. క్రాస్ హైబ్రిడైజేషన్ అమాంగ్ ది సెలెక్టెడ్ పేరెంట్స్. వాంఛనీయ లక్షణాలు ఉన్న రెండు వేరువేరు మొక్కలనే సాధారణంగా సంకరణం చేయాలి. సంకరణం వేటి మధ్య చేస్తారు? వాంఛనీయ లక్షణాలు ఉన్న రెండు వేరువేరు మొక్కలని సాధారణంగా సంకరణం చేయాలి. ఉదాహరణకి ఎక్కువ ప్రోటీన్ నాణ్యత కలిగిన ఒక జనకాన్ని వ్యాధి నిరోధకత కలిగిన మరొక జనకంతో సంకరణం చేసే అవసరం ఉంది. ఈ రెండు జనకుల మధ్య సంకరణం జరిపినప్పుడు ఉత్పత్తి అయ్యే ఒక సంకర మొక్కలోనే ఈ రెండింటి జన్యు లక్షణాలు కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఇది చాలా సమయంతో పాటు శ్రమతో కూడిన ప్రక్రియ. వాంఛనీయ లక్షణాలు ఉన్న రెండు వేరువేరు మొక్కల్ని సంకరణం చేయాలి. ఉదాహరణకి ఒక మొక్కలో ఎక్కువ ప్రోటీన్ నాణ్యత కలిగిన ఒక మొక్క ఉంది. ఇంకొక మొక్క ఏంటి? వ్యాధి నిరోధకత కలిగిన మరొక జనకంతో, అంటే మరొక దాని లక్షణం ఏంటి? వ్యాధి నిరోధకత కలిగిన మరొక జనకంతో సంకరణం చేసే అవసరం ఉంది. ఈ రెండు జనకుల మధ్య సంకరణం జరిపినప్పుడు ఉత్పత్తి అయ్యే ఒక సంకర మొక్కలోనే ఈ రెండింటి జన్యు లక్షణాలు కలిసి ఉండే అవకాశం ఉంది. ఇది చాలా సమయంతో పాటు శ్రమతో కూడిన ప్రక్రియ. అయితే ఇక్కడ సంకరణం జరిపినప్పుడు ఉత్పత్తి అయ్యే ఒక సంకర మొక్క, చాలా సంకర మొక్కలు ఉంటాయి కదా, ఆ ఉత్పత్తి అయ్యే సంకర మొక్కలో ఒక సంకర మొక్కలోనే ఈ రెండింటి జన్యు లక్షణాలు ఎక్కడో ఒక మొక్కలో మాత్రమే కలిసి ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా సమయంతో పాటు శ్రమతో కూడిన ప్రక్రియ. ఎందుకంటే వాంఛనీయమైన పురుష జనకునిగా ఎంచుకున్న మొక్క నుంచి పుప్పొడి రేణువులను సేకరించి స్త్రీ మొక్కగా ఎంచుకున్న మొక్కలోని పుష్పంలోని కీలగ్రంపై ఉంచాలి. అయితే సంకరంలో వాంఛనీయ లక్షణాలు కలిసి ఉండాలని లేదు. సాధారణంగా కొన్ని వందల నుంచి వేల సంకరణాలు జరిపితే ఎక్కడో ఒక మొక్క మాత్రమే వాంఛనీయ లక్షణాల కలయిక అనేది కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్, వరణము మేలైన పునఃసంయోజకాలను పరీక్షించడం, సెలక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సుపీరియర్ రికాంబినెంట్స్. ఈ దశలో ఏర్పడిన సంతతి సంకర మొక్కలలో వాంఛనీయ లక్షణాలు కలిసి ఉన్న మొక్కలని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ దశలో ఏర్పడిన సంతతి సంకర మొక్కలలో మనకు కావాల్సిన వాంఛనీయ లక్షణాలు కలిసి ఉన్న మొక్కల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ వర్ణ ప్రక్రియ అనేది ప్రజనన లక్ష్యాన్ని సాధించడంలో కఠినతరమైనది. ఈ వర్ణము లేదా పునఃసంయోజకాల్ని పరీక్షించడం, ఈ వర్ణ ప్రక్రియ అనేది ప్రజనన లక్ష్యాన్ని సాధించడంలో కఠినతరమైనది. సంతతి మొక్కల శాస్త్రీయ విశ్లేషణలో చాలా జాగ్రత్త అవసరం. ఈ దశ మొక్కలు రెండు జనకుల కన్నా మేలైనవిగా ఏర్పడతాయి.
సాధారణంగా ఒకటి కన్నా ఎక్కువ మేలైన సంతతి మొక్కలు పొందగలిగే అవకాశం ఉంది. వీటిని అనేక తరాలు ఆత్మపరాగ సంపర్కంతో అవి సమానత్వ స్థాయికి చేరుకునే వరకు సమయుగ్మజతకు చేరుకునే వరకు జరిపి తద్వారా సంతాన మొక్కలలో లక్షణాల పృథక్కరణ జరగకుండా చూస్తారు. అంటే ఆ మేలైన సంతతే రావాలి కాబట్టి అనేక తరాలు అదే మొక్కలో ఆత్మపరాగ సంపర్కమే చేస్తారనమాట. ఆ మొక్కలో పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరేలాగా చేసి ఆత్మపరాగ సంపర్కం చేసి అవి సమానత్వ స్థాయికి సమయుగ్మజ స్థాయికి చేరుకునే వరకు జరిపి తద్వారా సంతాన మొక్కల్లో లక్షణాలు పృథక్కరణ జరగకుండా సంతాన మొక్కల్లో లక్షణాలు ఇంకా దేనికి స్ప్రెడ్ అవ్వకుండా పృథక్కరణ జరగకుండా చూస్తారు. నెక్స్ట్ పరీక్షించడం, విడుదల, కొత్త సాగు రకాల వ్యాపారీకరణ, టెస్టింగ్, రిలీజ్ అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ న్యూ కల్టివేర్స్. వర్ణం ద్వారా ఎంపిక చేసిన ఒక కొత్త క్రమాలని అధిక దిగుబడి, ఇతర సాగుబడి చేసే వ్యవసాయ లక్షణాలైన నాణ్యత, వ్యాధి నిరోధకత మొదలైన వాటి కోసం విశ్లేషిస్తారు. ఈ వర్ణం ద్వారా ఎంపిక చేసిన కొత్త క్రమాలని అధిక దిగుబడిస్తుందా, ఇతర సాగుబడి చేసే వ్యవసాయ లక్షణాలైన నాణ్యతని కలిగి ఉందా, వ్యాధి నిరోధకతని కలిగి ఉందా అటువంటి వాటి కోసం మళ్ళా పరీక్షిస్తారన్నమాట, విశ్లేషిస్తారు. ఈ విశ్లేషణ అనేది వీటిని పరిశోధనా క్షేత్రాలలో సాగు చేయడం ద్వారా జరుగుతుంది. ఎక్కడ తెలుస్తుంది విశ్లేషణ అనేది? పరిశోధనా క్షేత్రాలలో పండిస్తారన్నమాట. ఫస్ట్ ఆ మొక్కల్ని ఆదర్శమైన ఎరువు వాడకం, నీటి పారుదల, ఇతర సస్య నిర్వహణ పద్ధతుల ద్వారా వీటి నిర్వహణ సమర్థతని భద్రపరుస్తారు. అంటే వాటికి ఏం చేస్తారు? ఆదర్శమైన ఎరువిస్తారు, నీటిపారుదల వసతులు కల్పిస్తారు, ఇతర సస్య నిర్వహణ పద్ధతులన్నీ చేస్తారన్నమాట. వీటి నిర్వహణ సమర్థతని భద్రపరుస్తారు. పరిశోధనా క్షేత్రాల విశ్లేషణ తర్వాత ఈ పదార్థాలను రైతుల పొలాలలో కనీసం 3 సాగుబడి చేసే ఋతువులలో వివిధ ప్రదేశాలు సూచిస్తున్న అంటే ఈ సస్యం సాధారణంగా పెరిగే వాతావరణ మండలాలలో పరీక్షిస్తారు. అంటే మళ్ళీ ఈ సస్యాలు ఎక్కడ ఏ వాతావరణంలో పెరుగుతాయో ఆ వాతావరణంలో 3 సాగుబడి చేసే ఋతువులలో వివిధ ప్రదేశాలు సూచిస్తున్న అంటే ఆ పంట ఎక్కడ సాధారణంగా పండుతుందో ఆ వాతావరణ మండలాల్లో పరీక్షిస్తారు. ఈ పదార్థాలను సాగుబడి చేసే ఉత్తమ స్థానిక సస్యంతో ఒక గుర్తు లేదా సూచనగా పోల్చి చూసి విశ్లేషిస్తారు. భారతదేశం ముఖ్యంగా ఒక వ్యావసాయిక దేశం. భారతదేశంలోని వ్యవసాయం దాదాపుగా స్థూల జాతీయోత్పత్తిని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపిని 33% అని గణాంకాలు చెబుతూ దాదాపు 62% జనాభాకి ఉద్యోగాలు కల్పిస్తుంది. స్వాతంత్ర్యం తర్వాత పెరుగుతున్న జనాభాకి తగినట్లుగా సరిపడే ఆహారాన్ని ఉత్పత్తి చేయడం అనేది దేశం ఎదుర్కొనే ఒక ముఖ్యమైన సవాలు. కేవలం కొంత భూమి మాత్రమే సాగుకు ఉపయోగించడంలో భారతదేశంలో ఇప్పుడున్న సాగు భూమిలోని ప్రతి యూనిట్ భాగంలో ఉత్పత్తిని పెంచడానికి కష్టపడాలి. 1960 మధ్య కాలంలో వివిధ వృక్ష ప్రజనన సాంకేతిక విజ్ఞాన ఫలితంగా అనేక అధిక దిగుబడిని ఇచ్చే గోధుమ, వరి రకాలను అభివృద్ధి పరచడంతో మన దేశంలోని ఆహార ఉత్పత్తి పెరుగుదల అనేది నాటకీయంగా జరిగింది. దీనిని సాధారణంగా హరిత విప్లవ దశగా సూచిస్తాం. భారతదేశం ముఖ్యంగా ఒక వ్యావసాయిక దేశం. భారతదేశంలోని వ్యవసాయం దాదాపుగా స్థూల జాతీయోత్పత్తిని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి 33% అని గణాంకాలు చెబుతూ దాదాపు 62% జనాభాకి ఉద్యోగాలు కల్పిస్తుంది. 33% భారత స్థూల జాతీయోత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత? 33% అని చెబుతూ 62% జనాభాకి ఉద్యోగాలు కల్పిస్తుంది. స్వాతంత్ర్యం తర్వాత పెరుగుతున్న జనాభాకి తగినట్లుగా సరిపడే ఆహారాన్ని ఉత్పత్తి చేయడం అనేది దేశం ఎదుర్కొనే ఒక ముఖ్యమైన సవాలు. కేవలం కొంత భూమి మాత్రమే సాగుకు ఉపయోగించడంలో భారతదేశంలో ఇప్పుడున్న సాగు భూమిలోని ప్రతి యూనిట్ భాగంలోనూ ఉత్పత్తిని పెంచడానికి కష్టపడాలి. 1960 మధ్య కాలంలో వివిధ వృక్ష ప్రజనన సాంకేతిక విజ్ఞానాలు అవలంబించారన్నమాట.
అనేక అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి రకాలని అభివృద్ధి చేశారు. అప్పుడు మన దేశంలో ఆహారోత్పత్తి పెరుగుదల ఒక నాటకీయంగా జరిగింది, విపరీతంగా పెరిగిందనమాట. దానిని సాధారణంగా హరిత విప్లవ దశగా సూచిస్తాం. అధిక దిగుబడిని ఇచ్చే భారతదేశ సంకర మొక్కల రకాలని ఈ పటంలో చూడొచ్చు మనం. ఇదేంటి? మొక్కజొన్న, ఇది గోధుమ సోనాలిక, ఇది తోట బఠానీ P1542. వీటి గురించి డిస్కస్ చేద్దాం. గోధుమ, వరి 1960-2000 మధ్య కాలంలో గోధుమ ఉత్పత్తి 11 మిలియన్ టన్నుల నుంచి 75 మిలియన్ టన్నులకు, అదేవిధంగా వరి ఉత్పత్తి 35 మిలియన్ టన్నుల నుంచి 889.5 మిలియన్ టన్నులకి పెరిగింది. 1960 తర్వాత ఈ హరిత విప్లవ దశ వచ్చింది అనుకున్నాం కదా. అన్నీ ఆహారోత్పత్తి పెరుగుదల అనేది నాటకీయంగా పెరిగింది. గోధుమ ఎలా పెరిగిందో చూద్దాం ఒకసారి. 1960-2000 మధ్య కాలంలో గోధుమ ఉత్పత్తి 11 మిలియన్ టన్నుల నుంచి 75 మిలియన్ టన్నులకు, అంటే అప్పటి వరకు 11 మిలియన్ టన్నులుగా ఉత్పత్తి అయిన గోధుమ 1960-2000 మధ్య కాలంలో 75 మిలియన్ టన్నులకి పెరిగిందనమాట. వరి ఉత్పత్తి 35 మిలియన్ టన్నుల నుంచి 889.5 మిలియన్ టన్నులకి పెరిగింది. దీనికి కారణం గోధుమ, వరిలో పాక్షిక వామన రకాలు అభివృద్ధి జరగడమే. ఎందుకింత హైగా పెరిగింది? ఏకంగా గోధుమ చూసినట్లయితే 11 మిలియన్ టన్నుల నుంచి 75 మిలియన్ టన్నులు పండిందనమాట. వరి ఉత్పత్తి 35 మిలియన్ టన్నుల నుంచి 889.5 మిలియన్ టన్నులకి పెరిగింది. ఎందుకు ఇలా పెరిగింది అంటే గోధుమ, వరిలో పాక్షిక వామన రకాలని అభివృద్ధి జరగడమే. నోబెల్ గ్రహీత నార్మన్ బోర్లాగ్ మెక్సికోలోని అంతర్జాతీయ గోధుమ, మొక్కజొన్న అభివృద్ధి కేంద్రంలో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ వీట్ అండ్ మెయిజ్ ఇంప్రూవ్మెంట్ ఈ పాక్షిక వామన రకాలని వృద్ధి చేశారు నార్మన్ బోర్లాగ్. 1963లో సోనాలిక, కళ్యాణ్ సోనా వంటి అధిక దిగుబడి, వ్యాధి నిరోధకత చూపే అనేక రకాలను భారతదేశంలో గోధుమ పండించే అన్ని ప్రదేశాల్లోనూ ప్రవేశపెట్టారు. సోనాలిక, కళ్యాణ్ సోనా అనేవేంటి? గోధుమ రకాలు అన్నమాట. గోధుమ రకాలు అధిక దిగుబడి, వ్యాధి నిరోధకత చూపే గోధుమ రకాలు ఇవి. సోనాలిక, కళ్యాణ్ సోనా భారతదేశంలోని గోధుమ పండించే అన్ని ప్రదేశాల్లోనూ ప్రవేశపెట్టారు 1963లో. వరిలోని పాక్షిక వామన రకాలు IR8. వరిలో పాక్షిక వామన రకం ఏంటి? IR8. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఫిలిప్పైన్స్ అభివృద్ధి చేసింది IR8 రకాన్ని. తాయ్చూంగ్ నేటివ్ తైవాన్ నుంచి పొందారు. ఈ పొందిన వాటిని 1966లో ప్రవేశపెట్టారు. తర్వాత మంచి దిగుబడిని ఇచ్చే పాక్షిక వామన రకాలైన జయ, రత్నలను భారతదేశంలో అభివృద్ధి చేశారు. ఫస్ట్ ఈ IR8 అనేది అంటే వరికి సంబంధించి అన్నమాట. వరిలోని పాక్షిక వామన రకమైన IR8ని ఎవరు అభివృద్ధి చేశారు? అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఫిలిప్పైన్స్ అభివృద్ధి చేసింది IR8ని. తాయ్చూంగ్ నేటివ్ 1ని తైవాన్ నుంచి పొందారు. ఈ పొందిన వాటిని 1966లో ప్రవేశపెట్టారు. తర్వాత మంచి దిగుబడిని ఇచ్చే పాక్షిక వామన రకాలైన జయ, రత్నాలను భారతదేశంలో అభివృద్ధి చేశారు. ఈ జయ, రత్నాలేంటి? వరి అనమాట. పాక్షిక వామన రకం సంబంధించిన వరి పంట అనమాట. నెక్స్ట్ చెరుకు విషయానికి వస్తే సెకారం బార్బెర్రీను ప్రాథమికంగా ఉత్తర భారతదేశంలో సాగు చేసేవారు. కానీ దీనిలో తక్కువ చక్కెర శాతము, తక్కువ దిగుబడి ఉండేది. దక్షిణ భారతదేశంలో సాగు చేసే ఉష్ణమండల మొక్కలైన సెకారం అఫీసినారం కాండాలు మందంగా ఎక్కువ చక్కెర భాగంతో ఉన్న అవి ఉత్తర భారతదేశంలో పెరగలేవు. ఈ రెండు జాతుల్ని జయప్రదంగా సంకలనం చేసి అధిక దిగుబడి, మందమైన కాండాలు, ఎక్కువ చక్కెర, ఉత్తర భారతదేశంలోని చెరుకు పండించే ప్రదేశాలలో పెరిగే సామర్థ్యాన్ని కలిగినటువంటి అన్ని వాంఛనీయ లక్షణాలు ఉన్న చెరుకు రకాలను పొందారు.
నెక్స్ట్ చిరుధాన్యాలు. భారతదేశంలోని మొక్కజొన్న, జొన్న, సజ్జల సంకరాలను జయప్రదంగా అభివృద్ధి చేశారు. సంకర ప్రజననం నీటి ప్రతిబలానికి నిరోధకత కలిగిన అనేక దిగుబడి రకాలను అభివృద్ధి చేయడానికి దారితీసింది. భారతదేశంలో మొక్కజొన్న, జొన్న, సజ్జల సంకరాలను జయప్రదంగా అభివృద్ధి చేశారు. సంకర ప్రజననం నీటి ప్రతిబలానికి నిరోధకత కలిగిన అనేక అధిక దిగుబడి రకాలను అభివృద్ధి చేయడానికి దారితీసింది. మొక్కల ప్రజననం ద్వారా వ్యాధి ప్రతిరోధకతను గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.